మనుషులు ఏమేమి చేయకుంటే బాగుంటుంది లైఫ్? ఒక మనిషి నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటే చాలా చేయకూడదు. చాలా అంటే చాలా కాదు, చాలా 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 చేయకూడదు. ఎన్ని చాలా అనంతం. ఇప్పుడు ఆసుగా చెప్పొచ్చు దాని గురించి. నిజానికి ఏమి చేయకూడదు నేను బుక్ రాయాలనుకుంటున్నా. అంత టీ తాగుతుంటే అనిపించింది నాకు అంత బాగానే ఉంది, కానీ చేయకూడదు మీరు చేసి మనిషి సఫర్ అవుతున్నాడు. ఏంటవి? సో లెట్స్ గో బై అంటే మైండ్ ఓపెన్ చేద్దాం. విషయం తాగకూడదు, ఫినాయిల్ తాగొద్దు, బాడీని ఇబ్బంది పెట్టే పదార్థాలు తినకూడదు, చూడకూడదు వాటిని చూడకూడదు. ఏవి చూడకూడదు ఏంటవి? ఏవి చూస్తే నీ మనసు డిస్టర్బ్ అవుతుంది అవి చూడకు. ఎగ్జాంపుల్, కొంత రక్తం చూస్తే పరిచయం అయిపోతారు, చూడకు, అవాయిడ్ ఇట్. ఎవడో నీ శత్రువు ఉన్నాడు, వాడిని చూస్తే నీ దమాక్ ఖరాబ్ అవుతుంది, వాడిని చూడకు, అవి చేయకూడదు. ఓకే. అట్లాగే అనవసరంగా మాట్లాడకూడదు. అంటే ఏది అనవసరమైన మాట అది గుర్తించాలి. తెలుస్తుంది. ఏం మాట్లాడడం వల్ల గొడవ అయిందనుకో, ఎంతసేపు మనం పక్కవాడిని తప్పుపడతాం మానేయాలి. ఆ సందర్భంలో నీవు ఉన్నావు, అందుకని నువ్వు ఏం చేస్తే ఆ గొడవ రాదో చూడాలి. అవసరమైతే ఆ మనిషిని వదిలిపెట్టాలి, లేకపోతే మాటను వదిలిపెట్టాలి, లేకపోతే ఎలా మాట్లాడితే గొడవ రాదు అన్న ప్రయత్నాన్ని చేయాలి. ఏ మాట అంటే గొడవ అవుతుందో, ఏం చేస్తే ఒక మనిషికి ఇబ్బంది అవుతుందో తెలుసుకొని అవి చేయకుండా ఉండాలి. అట్లా చేయకూడదు. అట్లనే వృధాగా డబ్బు ఖర్చు పెట్టకూడదు. నిన్ను ఎవడన్నా మెచ్చుకోగానే మురిసిపోకూడదు. అది మెయిన్. నిన్ను ఎవరైనా తిట్టగానే బాధపడకూడదు కూడా. రెండు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎవరన్నా ఏమని అనొచ్చు, నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధపడే మనిషి అయితే ఒక ఐలాండ్లో ఉండిపో, హాయిగా ఏకాంతంగా ఉండి. ఎందుకు అనవసరంగా మనుషులతో ఉంటాం, ఫీల్ అవ్వడం. ప్రపంచంలో ఉన్నప్పుడు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం పైన పెట్టుకో, ఇక్కడ మైక్ దూరం పెట్టుకోకూడదు, చేయకూడదు. అట్లాగే అవగాహన లేకుండా, అవగాహన తెచ్చుకోకుండా ఏ పని స్టార్ట్ చేయకూడదు. చేసి చెడిపోతుంది. లాస్ట్కి ఏమైతే తెలుసా, నేను ఏ పని చేసినా ఇంతే అంటావు. కాదు, నీదే తప్పు. అదే ఖచ్చితంగా మందే ఉంటుంది, తొందరపడకూడదు. తర్వాత ఎవడన్నా నిన్ను ఎక్కువ పొగుడుతున్నాడు అనుకో, వాడితో స్నేహం చేయకూడదు. పట్టించుకోకుండా ఎవడైతే ఆనెస్ట్గా నీతో ఉన్నాడో, బాధ అయినా వాడితో ఉండాలి. అట్లాంటి వాడిని వదిలిపెట్టకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనల్ని బాధ పెట్టే వాళ్ళని దూరం చేస్తాం. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వస్తువులు ముట్టుకోకూడదు. నీ ఇంట్లో ఉన్న వస్తువులను ముట్టుకోకూడదు. ఒక వస్తువుని ఊరికి స్థానం మార్చకూడదు. ప్రతిదానికి ఆర్గ్యూ చేయకూడదు. అనుభవం లేకుండా వ్యాపారం చేయకూడదు. వేరే ఒకటి స్టార్ట్ చేస్తేనే కదా అనుభవం వచ్చేది. తెలుసుకో. ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేయాలనిపించింది కదా, ఎగ్జాక్ట్ 6 months తర్వాత స్టార్ట్ చేయి. నువ్వు అనిపిస్తానే చేయకూడదు. ఓకే. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలనిపించింది, ఎక్కకూడదు, చచ్చిపోతావు. దానికి ఆక్సిజన్ సిలిండర్ ఏంది, దానికి నీ లంగ్స్ కెపాసిటీ ఉందో చెక్ చేసుకో. అవన్నీ చేయకుండా చేస్తే మధ్యలో చచ్చిపోతావు. ఆవేశపడకూడదు. వాస్తవం తెలియకుండా ఆరోపించకూడదు. షేర్ మార్కెట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మొహం మీద చిరునవ్వు పోకూడదు. ఏం జరిగింది, మన ఫేస్ మీద ఉన్న స్మైల్ ఎందుకు మిస్ అవుతుంది? నువ్వు సీరియస్ తీసుకుంటున్నావు లైఫ్ని, తీసుకోకూడదు. అసలు యు ఆర్ గోయింగ్ టు డై, ఎలాగో మరణిస్తున్నావు, నవ్వుతూ మరణించు. నాది అనుకోకూడదు. అది వీటన్నిటికంటే అది మెయిన్. నాది అనుకోవడం వల్లనే ఒక అగ్రిమెంట్ లేకుండా ఏ పని చేయకూడదు. ఒక ఇద్దరు కలిసి చేసినాం. సొంత బంధువులైనా సరే అగ్రిమెంట్ ఉండాలి, ఎప్పుడు చెడిపోతుంది. ఒక విషయం గురించి అతిగా ఆలోచించకూడదు.
ఒక మనిషి ఫ్లవర్ ఇస్తే దాన్ని ప్రేమ అనుకోకూడదు. ఎన్నో చేయకూడదు, బూతులు మాట్లాడకూడదు. అందరితో సరదాగా మాట్లాడకూడదు. నీ జీవితంలో ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళతో నువ్వు ఏదైనా మాట్లాడుకో. మిగతా వాళ్ళందరితో బీ డిప్లొమాటిక్. పక్క వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే వినకూడదు. కానీ ఒక చిన్న చనువు రాగానే ఓవర్ అయిపోతారు. ఎందుకని తెలియక. పక్క వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే వినకూడదు. పక్క వాళ్ళ ఫోన్కి ఏదైనా మెసేజ్ వస్తే చూడకూడదు. ఎవరైనా మెసేజ్ చేస్తుంటే చదవకూడదు. అందరు కలిసి ఉన్న చోట ఎవరన్నా ఫోన్ చేస్తే 30 సెకండ్స్ కంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఒంటరిగా పోయి మాట్లాడుకో. మునిగిపోయి కాల్సే ఉండవు. నీకేమైనా ప్రధానమంత్రి ఫోన్ చేస్తాడు, లేకపోతే నువ్వు ఫోన్ ఎత్త ఒక గంట సేపు మాట్లాడకపోతే. ఇంకోటి, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళ ప్రస్తావన తీసుకురాకూడదు. మూడో వ్యక్తి గురించి, నీ గురించి మాట్లాడుకో. యూ హ్యావ్ నో రైట్ టు టాక్ అబౌట్ అదర్స్. బ్లేమ్ చేయకూడదు. అందరికి కారణం నీవే అని గుర్తించాలి. అందరికి కారణం వేరే వాళ్ళు అనకూడదు. నీది కూడా ఎంతో అంత ఉంది అందులో, ఆ గొడవలు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు పర్ఫెక్ట్ అనుకోకూడదు. సజీవంగా ఉన్నది ఏది పర్ఫెక్ట్ ఉన్నదని తెలుసుకోవాలి. చెట్లు పీకకూడదు. ఎవడు నిద్రపోతుంటే వాడు డిస్టర్బ్ చేయకూడదు. ఎవడో తింటుంటే వాడి దగ్గర చూడకూడదు. ఒకడు ముఖం ఎక్స్ప్రెషన్స్ పట్టించుకోకూడదు. ఇలా అన్ని చేస్తున్నావు అనుకో, నిరంతరం నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అని అర్థం. నువ్వు ఎంచుకున్న పనిని నువ్వు పోస్ట్ పోన్ చేయకూడదు. ఒకవేళ పోస్ట్ పోన్ చేసినా బ్లేమ్ చేసుకోకూడదు. ప్రతి పనికిరాని దానికి గిల్ట్ ఫీలింగ్ తెచ్చుకోకూడదు. అంతే. నేను ఏం కోపం వస్తే తలుపు లాక్ వేసుకుని ఎడవకూడదు. డోంట్ లాక్ ద డోర్. ప్రాబ్లం అది. హఠాత్తుగా కోపం వచ్చి చచ్చిపోయినావు అనుకో, నిన్ను కాపాడేవాడు ఎవడు రాడు. ఓకే ఓకే. ఒక ద్వారం ఓపెన్ చేసి ఉంచు. అడగకుండా ఏ వస్తువు తీసుకోకూడదు. ఏ మనిషి మీద శాశ్వత అభిప్రాయం పెట్టుకోకూడదు. అందరు చేసే తప్ప అది ఒక్కటి బాగా. అంటే వీడు మంచి, వీడు చెడని చెప్పడమే చెడు. నువ్వు ఎవడు మధ్యన కౌనిక గొట్టంగానే. అకారణంగా విమర్శించకూడదు. ఏ విషయంలో నీకు అనుభవం లేదో ఆ విషయంలో నువ్వు ఏ సలహా ఇవ్వడానికి లేదు. అవి చేయకూడదు. తెలియని దాన్ని తెలుసని చెప్పకూడదు. అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వకూడదు. నీ ఎంగిలి చేత్తో పాత్రలను ముట్టుకోకూడదు. వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, నువ్వు ఒక్కడ ఉన్నప్పుడు నీ ఎంగిలి చేత్తో తింటూ దాంతోనే పెయింటింగ్ వేసుకో. సో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయకూడదు, సమాజంతో ఉన్నప్పుడు ఏం చేయకూడదు, విభజన కావాలి. తెలుసుకో. ఒంటరిగా ఉన్నప్పుడు చాలా చేసుకో. ఎందుకంటే అక్కడ విమర్శించే వాళ్ళు లేడు, వేరే వాళ్ళు లేడు కాబట్టి, నేను ఎవడు చూడడం లేదు కాబట్టి నువ్వేం చేసినా చెల్లుబాటు అయిపోతుంది. ఖచ్చితంగా ఒక్కళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నప్పుడు డిప్లొమాటిక్ ఉండాల్సిందే. డిప్లొమాటిక్ ఉండాలి. అంటే ఒక వ్యవహార శైలి అన్నది అర్థం చేసుకోకపోతే నిరంతరము సంఘర్షణ తప్పదు. ఎవడన్నా పని చేస్తుంటే ఆ పనిలో నువ్వు వేలు పెట్టకూడదు వితౌట్ పర్మిషన్. చాలామందికి ఆ దురలవాటు ఉంటుంది. వేరే వాళ్ళ శరీరాన్ని వాళ్ళ పర్మిషన్ లేకుండా ముట్టుకోకూడదు. అది ఎవరైనా. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవరి శరీరాలు ముట్టుకోకు. కీప్ డిస్టెన్స్. కార్లకు ఉంది ఆ బుద్ధి. కార్లకి వేరే కారు ముట్టుకో. అవి సమాజంలో ఉన్నప్పుడు సమాజం అంటే ఏందో తెలుసుకోకుండా నువ్వు సమాజాలకు ఎంట్రీ కావద్దు. సమాజానికి కొన్ని నియమాలు ఉన్నాయి.
హౌ టు స్పీక్, హౌ టు ఆపరేట్ యువర్ సెల్ఫ్, హౌ టు కండక్ట్ యువర్ సెల్ఫ్, హౌ టు ఎవ్రీథింగ్ యూ షుడ్ నో. ఒక వారం రోజులు టైం ఇస్తే తెలిసిపోతాయి. అన్నీ నాకు నచ్చింది అని అంటాం లేదు, నాకు నచ్చింది చేస్తా అంటాం లేదు. కారణం ఏదైనా పని ఆపకూడదు. నువ్వు ఏ పని కోసం ఉన్నావో ఆ పనిని కొనసాగించు. ఇంట్లో ఎవరైనా మరణించిన పని కొనసాగించాలి, ఎవరిని ఇబ్బంది పెట్టిన మన పని కొనసాగించాలి. నీకు సాధ్యం కాని పనులు చేయకూడదు. ఇంకా అత్యంత ముఖ్యమైనది ప్రామిసులు చేయకూడదు. ఎప్పుడు ప్రామిస్ చేయొద్దు దగ్గర. ఈ ఎగ్జిస్టెన్సే నీకు ప్రామిస్ చేస్తుంది, రేపు ఉంటావా పిక్తావా అని. అట్లాంటిది నువ్వు ఎవడు రా మధ్యన ప్రామిస్ చేయడానికి. సో నీకు అత్యంత అమూల్యమైన వస్తువుని అందరికి అందుబాటులో ఉంచకూడదు. అర్థం కాదు. ఏదన్నా ఒక వస్తువుకి నీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, అది పనికిరాందే. మీ నాన్నగారు వాడిన పుస్తకం, నీకు అది నాకు తెలియదు కదా, అది అందరి మధ్యన పెట్టినప్పుడు ముట్టుకుంటున్నప్పుడు నీకు బాధ అవుతుంది. అందుకని ఏదన్నా అమూల్యమైందన్నావా గూట్లో పెట్టుకో. నీవే అమూల్యమైన వ్యక్తి అనుకుంటున్నావా, నువ్వే గూట్లో కూర్చోపోయి. నేను అంటున్నా, ఫీల్ అయ్యేవాడు, మొహాలు మార్చేవాడు సమాజంలో బతకడానికి అర్హత లేదు. మంచి రూమ్ అద్దెకు తీసుకొని కిచెన్ ఏర్పాటు చేసుకొని బతుకుపోయి అనవసరంగా మనుషులతో ఉంటాం ఎందుకు? నీకు నచ్చినట్టు ఒకడు మాట్లాడతాడు అని అనుకోకూడదు. నిన్ను సాటిస్ఫై చేయాలి ఒక వ్యక్తి అని అనుకోకూడదు. నువ్వు ఏదైనా చేస్తే చేసినా అని చెప్పుకోకూడదు. ఎవరి కోసం ఏది చేయడు, నువ్వేం చేసినా నీ కోసమే చేస్తావు. అశాశ్వతమైన దాంతో అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. గుడ్డిగా ఒకరిని నమ్మకూడదు. సిద్ధాంతాన్ని నమ్మకూడదు. ఒక ఆశ్రమాన్ని నమ్మకూడదు. విచారణ చేయకుండా నువ్వు దేని గురించి ఒక వ్యాఖ్య చేయకూడదు. వేరే వాళ్ళంటే తింటున్నప్పుడు పదార్థానికి రుచి గురించి ఎప్పుడు వ్యాఖ్య చేయదు. ఒకవేళ చేయవలసి వస్తే బాగుందని చెప్పు. నీకు నచ్చకపోతే ఇక్కడ ఉపవాసం అని చెప్పి బయటకు వచ్చి తినేసి. కానీ నువ్వు ప్రతిదానికి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఇట్లా చాలా చేయకూడదు. నీకు పరిచయం ఉన్నా పరిచయం లేని వ్యక్తుల వైపు 10 సెకండ్ల కంటే ఎక్కువ చూడకూడదు. ఇట్స్ ఎ క్రైమ్. అసలు ఎవరి వైపు చూడకూడదు. అవసరమైతే 1 సెకండ్ చూడు, పని ఉన్నప్పుడు చూడు, ఎవరేమనుకోరు. ఏదైనా మీటింగ్ ఉంది, నేను నీతో మాట్లాడుతున్నా, ఐఎమ్ లుకింగ్ ఎట్ యూ. సబ్జెక్ట్ని బట్టి నీ వైపు చూస్తున్నా తప్ప నీ మీద నాకేం ఆసక్తి లేదు. అట్లా నీలో ఏదో వింటుంది, నాలో ఏదో చెప్తుంది, ఆ రెండు ఒకరినొకరు చూసుకుంటుంది తప్ప నీ శరీరాన్ని నేను చూస్తలేదు. దాన్ని బట్టి నాకే ఆసక్తి లేదు. ఆ వింటున్న లక్షణం వైపు ఆసక్తి ఉంది. చిన్న చిన్న ఆనందాలని కోల్పోకూడదు. ఆనందం ఎక్కడో ఉంది అని అనుకోకూడదు. పేరు ప్రఖ్యాతుల కోసం పని చేయకూడదు. గుర్తింపు కోసం పని చేయకూడదు. ఇది ఉంటేనే ఆనందంగా ఉంటాను అయిపోయింది బాధ. అది చాలు. ఉంటుంది ఒక కథ, ఇప్పుడు ఏమన్నా సరే కానీ నన్ను రా అంటే మాత్రం నేను తట్టుకోలేను. అందరూ వాడిని రా అని పిలుస్తాను. ఏం రా అంటే కోపం వస్తుంది. నువ్వే అడ్డు కట్టేసినావు. నువ్వు స్పెషల్ అన్న భావన వదిలిపెట్టుకోవాలి. నువ్వు స్పెషల్ అనుకోకూడదు. ఎవడు స్పెషల్ కాదు, నీకు నువ్వు స్పెషల్ అంతే. అందరికి నువ్వు స్పెషల్ కాదు. ఇప్పుడు హోటల్లో స్పెషల్ డిష్ అని పెడతారు, అది హోటల్కి, నాకు కాదు కదా. నీ వల్ల ఎవరికి ఇబ్బంది రాకుండా నువ్వు ప్రవర్తించాలి. గుర్తించగలగాలి. గుడ్డిగా వాదులాడకూడదు. మూర్ఖులతో వాగ్వివాదం పని చేయకూడదు. నీ మాటల వల్ల ఎదుటి వ్యక్తి మారడం తెలిసినప్పుడు చెప్పడం మానేయాలి. వాడి ఊరికి చెప్పకూడదు. నీ కోపం వచ్చినప్పుడు గతాన్ని వర్తమానంలోకి తీసుకురాకూడదు.
మనసులో ఏదో పెట్టుకొని రకరకాల విషయాలను ఇప్పుడు మోయకూడదు. మోసుకో, కానీ వేరే వాళ్ళకొద్దు. నీతో పనిచేయడం ఆసక్తి లేదంటే వదిలేయాలి. ఖచ్చితంగా నువ్వు నాతో పనిచేయాలని బలవంతం చేయకూడదు. భోజనం వడ్డిస్తున్నప్పుడు ఎవడన్నా చాలా అనగానే ఆపేసేయాలి, ఇంకో ముద్ద పెట్టకూడదు. నీవు ప్రవర్తించని దాన్ని ఎదుటి వ్యక్తి నుంచి ఆశించకూడదు. నీ పనులు వేరే వాళ్ళు చేయాలనుకోకూడదు. చేస్తే చేయించుకో, కానీ చేయని రోజు ఏమనకూడదు. అవును. ఇంకా నేను చెప్తున్నా, నీ స్నానం నువ్వు ఎట్లా చేసుకుంటున్నావు, ప్రతి ఒక్కరు వాళ్ళ ఆహారం వాళ్ళు చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. నాకు హృదయపూర్వకంగా ఉంది. ఈ ఒక్క విషయం నుంచి నేను కుటుంబంలో అవుతుంది అది చేయాలి. అందరు ఎవరు వంట వాళ్ళు వండుకొని తినాలి, ఎవరు టేస్ట్ వాళ్ళది. కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఎవరో వండిన పప్పుని అందరికి నచ్చాలనుకోవడం ఏమిటి అసలు? నాకు ఒక రకంగా తినాలని ఉంటుంది, అలా ఉండదు. దాంతో బాగాలేదంట, నీకోసం వండి పెట్టడం ఎక్కువ అంటారు. వాడు వండుకొనియరు. నువ్వు చెప్పు, ఆ గ్యాస్ సిలిండర్ డబ్బులు నేను తెచ్చుకుంటా, దానికోసం నేను సంపాదించుకుంటా, నేను మీతో కలిసి తినను. మీతో కోపం కాదు, కుదురుతలేదు, నాకు నచ్చినట్టు మీరు చేస్తలేరు. ఏది ఏమైనా స్వేచ్ఛను వదులుకోకూడదు, ఏకాంతాన్ని వదులుకోకూడదు. ప్రతిరోజు 10 నిమిషాలన్నా ఏకాంతంగా మౌనంగా ఉండడం మర్చిపోకూడదు. జీవితంలో అధ్యయనాన్ని వదిలిపెట్టకూడదు. జీవితంలో సత్సంగం అంటే సరైన వ్యక్తి కలిసినప్పుడు మౌనంగా ఉండి వినడం మర్చిపోకూడదు. ప్రతిసారి నువ్వే చెప్పాలనుకోకూడదు. వీటన్నిటిలో అస్సలు చేయకూడదు కొన్ని ఉన్నాయి. ఏంటది? మొహం మార్చకూడదు. దానికి కారణం ఎవరో కాదు, ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ నువ్వు, అది ముడిచకూడదు. నువ్వు ఒక నిమిషంలో బయటకు వచ్చేసా. ఇప్పుడు ఎవరో ఉంటారని కాదు, నీ థాట్ లోపల నువ్వు తిప్పుతున్నావు దానివల్ల నీ ముఖం ముడుచుకుపోతుంది, నీ శరీరం కుచించుకుపోతుంది, నీలో ఒక అందం పోతుంది. ముసలిగా అయిన తర్వాత నువ్వు అందవిహీనంగా తయారైపోతావు. చాలామంది ముసలి వాళ్ళు అందంగా ఉండకపోవడం కారణం తెలుసా? ఈ మొహాలు మార్చడం వల్ల. కృష్ణమూర్తి ఎంత అందంగా ఉంటాడు, 60 ఏళ్ల వయసులో ఎట్లుంటాడు, మల్లెపువ్వులాగా ఉంటాడు. ఆహారం వల్ల అందం రాదు, నీ మనోవికాసం వల్ల నీ అందం వస్తుంది. మనకు 3 కోశాలు ఉన్నాయి, ప్రాణమయ, అన్నమయ, మనోమయ కోశాలు. మనోమయ కోశము అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జనాలు ఎట్లాగానే ఉంటుంది, నీ మనోమయ కోశాన్ని క్లీన్గా ఉంచుకో. ఎవడి గురించి ధారణ కానీ, ఒకడు మంచి అని కానీ చెడుగా అనుకోకూడదు. అనిపిస్తే కానీ నువ్వు అనుకుంటూ ఉండకూడదు. నాకు నువ్వు నచ్చలేని చెప్పు, కానీ గంట తర్వాత వాడు ఇట్లన్నాడు మొబైల్ మార్చుకుని చెప్పినా కూడా ప్రాబ్లం అవుతుంది కదా. అందుకే ఒకవేళ చెప్పవలసి చెప్పు, వాడు తీసుకుంటే లేకపోతే లేదు. నువ్వేది క్యారీ చేయకు, వాడిని సా వాడు చేస్తాడు. పండుకున్న కుక్క తొక్కకూడదు. నీ ఆనందం కోసం జంతువుల్ని హింసించకూడదు. చెట్లకు ఎక్కువ నీళ్లు పోయకూడదు, ఎక్కువ ఆహారం తినకూడదు. ఇంకా కొన్ని ఉన్నాయి, నిద్ర వచ్చినప్పుడు ఆపుకోకూడదు. ఏమేం చేయకూడదు, ఒక బుక్ రాయచ్చు. చేయడం చాలా చిన్న విషయం రా బాబు. మన చిన్నప్పటి నుంచి మన సమాజం వల్ల, తప్పుడు ధారణ వల్ల, మనిషికున్న మూర్ఖత్వాల వల్ల, వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల, నేను స్పెషల్ అనుకోవడం వల్ల ఎంత కోల్పోతాడు మనిషి. వాడు ఏం సాధించకపోయినా చిరునవ్వుతో ఉంటారు అబ్బాయి. నువ్వు ఇచ్చే గ్రేటెస్ట్ గిఫ్ట్ యువర్ ప్లెజెంట్నెస్ టు ద సరౌండింగ్స్. నాకైతే ఒక్కటే, ఎవరన్నా ప్రద్దానికి బాధపడ్డా, ముఖం మార్చుకున్నా, నాకు ఒక్కటే జాలి అనిపిస్తుంది. అంతకంటే మనం ఏం చేయలేం. ఆ వ్యక్తుల్లో ఒకటి దూరం ఎవడేం క్లియర్ చేయలేడు. మా ఫ్రెండ్ ఒక అతను మోహన్ ఉండేవాడు, ఎప్పుడు మొహం మార్చేవాడు. యూసుఫ్ కూడా అతనితో నేను 1 సంవత్సరం బతికా. నా జీవితంలో బ్లాక్ డేస్ అవి. నాకు వసతి లేదు, నా దగ్గర డబ్బు లేదు, నేను ఇంకో చోటు ఉండలేను, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. వాడు ఒకడు రూమ్లో ఉన్నాడు బాగుందని.
ఎప్పుడు మొహమే, ఎప్పుడు కంప్లైంటే, ఎప్పుడు విసురుగా మాట్లాడడమే, ఎప్పుడు అశాంతే. నాలో లేదు, బట్ ఐ వాజ్ ఇంపాక్టెడ్, డీప్లీ ఇంపాక్టెడ్. నేను దేవుడిని నమ్ముతున్నాను, కానీ అప్పుడు నేను ప్రతిరోజు ప్రార్థించేవాడిని, ఎందుకు ఇది బీదరికంలో పుట్టించావు, ₹1,00,00,000 ఉంటే ఎంత హాయిగా బతికేవాడిని. నాకు నిజంగా ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ ఎనీబడి. ఈనాటికి నాకుంది. నిన్న రాత్రి కూడా చెప్పింది, ఎందుకు నాకు ఈ న్యూసెన్స్, ఎవడు సావు వాడు వస్తాడు. నేను క్రియేట్ చేసుకున్న సామ్రాజ్యం, నేను క్రియేట్ చేసుకున్న క్రియేటివ్, నేను రాసుకున్న పుస్తకాలు, నా సంగతి చాలు నాకు. ఈ మనుషులు అక్కర్లే. ఒకవేళ మనిషి ఉంటే వాడు ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటాను. నేను ఉంటున్నా నిరంతరం వర్క్ చేస్తూ, నేర్చుకుంటూ, ఆడుతూ, పాడుతూ, తుళ్ళుతూ, తెలుసో తెలియకో మాట అంగీకరిస్తూ, సారి చెప్తే అంగీకరిస్తూ అట్లా జీవించాలి. నాకు చాలా ఏమంటారు, ఒక డీపెస్ట్ ఇన్సైట్ అనమాట. నేను ఈ ప్రకృతిని ప్రార్థిస్తున్నా, అసలు నేను ఏకాంతం అయిపోవాలి, నాకు అక్కర్లేదు ఈ మనుషులు. అలాగని వాళ్ళ మీద కోపం కాదు, ఆహ్లాదకరంగా ఉండాలి. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే ఎందుకు ఎప్పుడు స్థిరంగా, అమ్మవారు ప్రసన్నంగా అసలు ఇట్లా ఉన్నారు, పోతమైంది. మన కుక్కని పిలుస్తాం డాలి, అది మన జోగి ప్రసన్నంగా ఉంటుంది. అది మనిషికి ఏం ప్రాబ్లం, జస్ట్ నీకు నచ్చింది చేయకపోతే ఫీల్ అవుతావా, ఫీల్గా క్యారీ చేయకు. ఇగో ఒకవేళ మొహం మార్చవలసి వస్తే, నాకు వర్క్ వస్తలేదని మొహం మాడు, నాకు సంగీతం వస్తలేదని మొహం మాడు, గుండెలు బాదుకొని ఏడు, నేను పుస్తకం చదివితే నాకు అర్థమవుతలేదు, కానీ వేరే వాడు కారణం అని చెప్తే మాత్రం దట్ ఇస్ ఎ క్రైమ్. యు ఆర్ ఇన్సల్టింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్. పట్టించుకోవద్దు, ఆ వ్యక్తుల సమక్షంలోకి పోవద్దు. ఎవడు నిన్ను రా రా అని ఎవడు లాగాడు, నువ్వే పోతున్నావు. పట్టించుకోవద్దు, అది వాడి విజ్ఞతను వదిలేయాలి. పట్టించుకోవద్దు, దూరం వెళ్ళిపో. ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఉంది. నువ్వేం జైల్లో లేవు, ఆప్షన్ ఉంది, ఆల్వేస్ ఆప్షన్ ఉంది. ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. అసలు నువ్వు ఒక పుస్తకం తీసుకొని చదువుకోటి రోజు 10 hours ఒక్కటే నువ్వు డిక్లేర్ చేయాల్సింది, మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 ఐఎమ్ నాట్ అవైలబుల్ టు ఎనీబడి. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఆ టైంలో నువ్వు పని చేసుకోపోయి. కారణాలు అనేకం ఉన్నాయి. నేను ఆనందంగా ఉండకపోవడానికి నేను కారణాలు చెప్పనా, నాకు సినిమా చేద్దామంటే డబ్బులు లేవు, బాధపడతా. నేను ప్రభాస్ లాగా ఎత్తులేను, బాధపడతా. మా ఫ్రెండ్ అప్పుడు నన్ను ఒక మాట అన్నాడు, బాధపడనా? ఇప్పుడు నాకు బిజినెస్ చేద్దామంది, నా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బాధపడాలా? నా కుటుంబ సభ్యులు, నా బంధువులు, నా శ్రేయోభిలాషులు నాకు రూపాయి ఇవ్వలేదు, ఎంతవరకు బాధపడాలా? నాకు ఆకలేని రోజు నాకు ఎవడు అన్నం పెట్టలే. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నీకు. అంటే నాకు జీవితం యొక్క చిన్న నేను ఊరికే తాత్కాలికంగా ఎవరి మీద కోపడతాను, నాకు ఎవరి మీద ఏమి లేదు. నేను ఎప్పుడు ఏకాంతంగానే ఉన్నా మనసులో. ఇప్పుడు కూడా మనం ఒక వీడియో తీసినాం, ఐఎమ్ ఆల్వేస్ ఆన్ వర్క్. ఇప్పుడు నాకు పని తప్ప వేరే పని లేదు. నేను మా మిత్రుడు బసవరాజు అసలు నా లైఫ్లో కొన్ని సంవత్సరాలు ఏ రోజు ఆ రోజు డబ్బు సంపాదించుకోవడమే నా ధ్యానం. నేను ఉదయం ఉత్సాహంగా లేచేవాడిని, రాత్రి ఉత్సాహంగా పడుకునేవాడిని. టుమారో ఐ కెన్ వేకప్ అండ్ ఏదో విధంగా ఒక 100 సంపాదించాలి, ఎవరిని మోసం చేయకుండా, త్రూ ఆర్ట్, త్రూ కమ్యూనికేషన్. ఎన్నో మార్గాలు ఎతికా. ఇప్పుడు ఇట్లా ఉంటున్నట్టు నేను 2005, 6, 7, 8, 9, 10 లేను. ఒక ఉధృతమైన జలపాతంలాగా బతికిన నేను. మళ్ళీ స్టార్ట్ చేస్తా అంటే అది నాలో ఉంది, అది ఎక్కడికి పోదు. ఒకరోజు December 31st నైట్ నేను మా బసవరాజుతో చెప్పాను, మంచి స్కల్ప్టర్, ఇట్లా మీసాలు పెట్టుకొని కాలేజీకి వచ్చేవాడు. ఇట్లా సార్లు కూడా ఆశ్చర్యపోయాలి, ఏమన్నా బసవరాజు అంటే శిల్పిలాగా ఉంటాను నేను అన్నాడు. అంటే అది ఈజీ, టేక్ ఇట్ ఈజీ నేచర్, దేన్ని ఖాతరు చేయకు. అలాగని ఎవడు డిస్రెస్పెక్ట్ లేదు, వాడి పట్ల వాడికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తర్వాత శిల్పారామంలో బొమ్మలు వేద్దాంపా అంటే పోదాంపా. ఇప్పట్లాగా ఫుల్ బస్సులు గిస్సులు లేవు, క్యాబులు లేవు, ఏం లేవు, నెట్వర్క్ లేదు, ఫోన్ లేదు. సో పంజాగుట్ట నుంచి పైదల్ టు శిల్పారామం ఈవినింగ్ 4:35 వరకు వెళ్ళి ఫుల్ క్రౌడ్. తర్వాత
శిల్పారామంలో బొమ్మలు వేసినాం. ఆ రోజు ఐ థింక్ ఐ మేడ్ లాట్ ఆఫ్ మనీ అంటే ఆ రోజుల్లో ఐ థింక్ 4,000 or 5,000 రూపీస్ నేను దీని ద్వారా ఎర్న్ చేశాను. మా దగ్గర బైక్ అట్లాంటిది ఏం లేదు. విపరీతంగా ఆకలి అవుతుంది, 11 అందరూ వెళ్ళిపోయే వరకు బొమ్మలు వేస్తూనే ఉన్నా. వాడు కూడా వేస్తున్నాడు. వాడికి 2-3 వేలు వచ్చాయి. నేను కొంచెం స్పీడ్ వేస్తాను కాబట్టి నాకు 4-5 వేలు వచ్చిండొచ్చు ప్రాబ్లం. బయటకు వస్తే ఒక్క బస్సు లేదు, జోబులో అన్ని డబ్బులు ఉన్నాయి, తిందామంటే హోటల్ లేదు, పానీపూరి లేదు, నీళ్ళు లేవు. ఇద్దరం దాన్ని నెగిటివ్ ఏం తీసుకోలే, నడుచుకుంటూ పోతామని. నడుచుకుంటూ పోతుంటే ఈ బైకర్స్ ఎవరైతే ఉన్నారో ఫాస్ట్గా హ్యాపీ న్యూ ఇయర్ అని నడుచుకుంటూ పోతున్నారు. మా బసవరాజు అన్న మాట ఏంటంటే, మనమేం పాపం చేసినాంరా, అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఈ పనికిరాని డబ్బు కోసం పనిచేస్తున్నాం అన్నాడు. నాకు నిజంగా ఘోరంగా తగిలింది మాట. అది వాళ్ళకి అట్లా ఇది కూడా సెలబ్రేషన్ కదా, నడుద్దాం పద బసవరాజు హాయిగా అని నేను అన్నా. నాకు కొంచెం ఫస్ట్ నుంచి పాజిటివిటీ ఉంది. అయింది ఏదో అయింది, ఇక్కడి నుంచి బాగుందాం పదా అని నాకు అనిపిస్తుంది. పోతుంటే ఒక బైక్లో పోతున్న వాళ్ళు పెళ్ళ కొట్టినాను, తాగున్నారు. ఇట్లా ఫాస్ట్గా పోకుండా నేను బస్సు పక్కన పోతుంటే పెళ్ళ కొట్టిన, అసలు అంటే మామూలు కొట్టిన. నా జీవితంలో అలాంటి దెబ్బ నేను పడిపోయిన ఇసురుకొని. నా పేపరు, ప్యాడు, పెన్సిల్, నా జోబులు ఉన్న డబ్బులు మొత్తం పడిపోయాయి. ఘోరంగా ఏడిపోయింది నాకు అసలు. అంటే ఈ భూమి మీద అసలు ఎవరు లేడు నన్ను ఓదార్చేవాడు. వాడు అరే ఏమైంది జోడు కాని వాళ్ళు అంటే వాడు పడగెత్తిన వీడు వాడు అని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. కంప్లీట్ బ్లాంక్ అయిపోయి కాసేపు నన్ను బస్సులో ఆకలి అవుతుంది, నాకు ఏడుపు వస్తుంది. అంటే ఒక అంతులేని అసహాయత నేను అనుభూతి ఏంది. అంటే నేను ఎక్కడున్నారా బాబు, అసలు నేను ఏం చేస్తున్నా, పిచ్చిలేసిపోయింది అసలు. అంటే అట్లీస్ట్ ఒకటి పట్టుకొని ఏడుద్దామంటే కూడా ఇవ్వలేడు నా అనేవాడు. నడుచుకుంటూ ఆటోలు ఏం లేవు, బాగ్లింగం పలిపోయింది. ఎర్లీ మార్నింగ్ 3 అయింది. ఒక్క హోటల్ లేదు, ఏం లేదు. ఆ రోజు నేను వెళ్ళి ఒక మూలకు కూర్చున్నా, వాడు గాఢ నిద్రపోయాడు. కుండలో నీళ్ళు ఉంటే కడుపు నిండా ఆయన. నా జోబులో డబ్బులు తీసి నా ముందర ఇట్లా వేసిన, ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అది నేను కావాలని యాక్ట్ చేస్తలేదు. నాకు మొట్టమొదటిసారి నాకు వేస్ట్ అనిపించింది. మరి నువ్వు బిలీవ్ చేస్తావో లేదో అగ్గిపెట్టి తీసుకొచ్చి అంటు పెట్టేసిన. అదంతా పొద్దున్నే ఏమైందన్నాడు, అంత బూడిదంతే. జస్ట్ 100 రూపాయలు ఉంచుకున్నా దాంట్లో. పొద్దున్న నిద్రలేస్తాను, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆడితే ఏం మాట్లాడలేదు, ఇంకా బాయ్ బాయ్ అని వచ్చేసి. నాకు ఎందుకు చెప్తున్నది, కొన్నిసార్లు ఎలాంటి వ్యక్తికైనా మానసికంగా ఒక ఆందోళన పుట్టొచ్చు, ఒక బ్యాడ్ కంపెనీ వల్ల డిస్టర్బెన్స్ అవ్వచ్చు, కానీ అందులోనే ఉండిపోకూడదు. ఆ రోజుది చాలాసేపు వెంటాడిన ఒక ఇన్సిడెంట్ అది, మర్చిపోయాను నేను. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఉత్సాహమైన. ఐ అండర్స్టూడ్, ఆడెవడో తాగిపోతున్నాడు, కేకులేసి కొట్టాడు, సరే చాలా పెద్ద గాయమైంది ఈపు మీద. అసలు పోయి చూసుకుంటే ఇంత పెద్ద గాయం. నాకేం మానవ జాతి మీద కోపం కలగలేదు. ఆడేదో అన్కాన్షియస్ చేశాడు. ఐ అండర్స్టూడ్. నేను చేయవలసింది అలా చేయకూడదు, అలా చేయకూడదు. సో అట్లా జీవితం అంటే ఏంది, ప్రకృతి పరంగా ఏందిరా, తిను పడుకో శృంగారం చేసి చచ్చిపో, అంతకుమించి ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు కుక్క ఎక్కడ పడుకున్నా ఎవడేమన్నాడు, నువ్వు పడుకుంటే పోలీసులు వస్తారు, అందుకే నీకు ఇల్లు కావాల్సి వచ్చింది. ఇదే 1940 అయితే నేను నిజంగా ఏం సంపాదించేవాడిని కాదు, నేను హాయిగా అడుక్కుని తినేవాడిని. ఇప్పుడు కుదరదు. నాకు కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు, ఇంట్లో నాకు అస్సలు అలాంటి ధారణలు ఏమి లేవు. ఎవడు ఏమనుకున్నా నేనేమిటో నాకు స్పష్టత ఉంది. అక్కడితో అయిపోయింది బాధ. నేను ఎవరిని కన్విన్స్ చేయడానికి నేను ఇదని. సో చాలా చేయకూడదు. సో ఎవరితో మనం కలిసి ఉంటున్నామో వాళ్ళ స్నేహాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు, ఒక మనిషిని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు.
ఒక మనిషిని తెలిసి బాధ పెట్టకూడదు. ఒకవేళ తెలుసో తెలియక బాధపడేదని తెలుసుకో, సారీ చెప్పకుండా ఉండకూడదు. అవసరమైతే కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు. ఇవన్నీ చేయకపోతే దాని యొక్క రిజల్టే నీ ప్రశాంతత. ఎంత లెర్నింగే. ఇంకా ఆధ్యాత్మిక పరంగా చాలా ఉంది, అవి కలపలేదు నేను. ఓన్లీ వ్యవహారికము, సామాజికము, సాంస్కృతికం ఇంతవరకే ఆగాం మనం. కానీ తప్పకుండా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒక్కొక్క స్టేట్మెంటు నా మనసులో ఏది వస్తుంది రాసుకుంటూ పోతా. చాలా చేయకూడదు, నేను చేయట్లేదు అవి. సరే, దాని అర్థం మూసుకొని ముడుచుకొని మూల గూసం అని కాదు, కుక్కిన పెయిన్లాగా అన్నీ చేయి, కానీ ఒక విచక్షణలో చేయి. కానీ బుద్ధుడు చెప్పింది చివరి మాట, అది అక్షర సత్యం. యు ఆర్ ద కాజ్ ఆఫ్ యువర్ ఓన్ మిజరీ. నువ్వు పడే బాధకి నువ్వే కారణం. నీవే. వేరే వాడన్నంత వరకు విముక్తి లేదు. నీవే. నువ్వు ఏడుస్తున్నావు, నీవే కారణం. నువ్వు మొహం మాడుస్తున్నావు, నీవే కారణం. నీ ఆలోచనలే కారణం. ఇప్పుడు నువ్వు బీదరికంలో ఉన్నావు, నువ్వే కారణం. బిల్ గేట్స్ చెప్పిండు, నువ్వు బీదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, బీదవాడిగా మరణిస్తుంది నీ తప్పే అన్నాడు. ఎవడు ఖాళీ ఉండమన్నాడు? పని చేయాలనుకుంటున్నావు, అదేంటో తెలుసుకొని చెయ్యి. ఎంతవరకు చేయగలవు అంత తెలుసుకొని చెయ్యి. ఎవరి కోసమో తెలుసుకొని చెయ్యి. ఏ స్పందన లేకపోయినా చేస్తావా తెలుసుకొని చెయ్యి. అంతే తప్ప ఎంతసేపు అనువుగాని చోట అధికులమనరాదు అంటాడు వేమన. నీ క్షేత్రం ఏందో నువ్వు తెలుసుకొని జీవించు. అంతెందుకు ఈ పార్క్ లోపట డ్రిప్ ఇరిగేషన్ పెడదామని ఎంతమంది చెప్పారు? ఎందుకు పెడతారు? ఇది మన క్షేత్రం కాదు. ఇదే నా ఓన్ ప్లేస్ అయితే ఇట్లా ఉంచుతాను దీన్ని. అందుకని యూ షుడ్ నో నీవెవరు, నీ లిమిటేషన్స్ ఏంది, అవి తెలుసుకోకుండా నువ్వు పని చేయనే వద్దు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు మాట్లాడకూడదు. మాట్లాడితే వర్క్ పరంగా మాట్లాడు, ఎవరు డిస్టర్బ్ గారు. ఇప్పుడు ఎంతసేపు మాట్లాడినా ఇంతసేపు నేను తిడితే ఊరుకుంటావారా? వర్క్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నువ్వు వింటున్నావు, ఎవరైనా వింటారు. వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఏమిటి? నాన్సెన్స్. ఎంతసేపు ఉంటావు ఆ వ్యక్తిగతంలో? ఎప్పుడు మేలుకుంటావు? ఎప్పుడు వస్తుంది ఆ మెలకువ? చుట్టుపక్కల ఎందరో ఉన్నారు చెప్తారు, ఈ ఒక్క పని చేయకు, అదే పని చేస్తున్నావు మాటిమాటికి. ఇవ్వడు ఎక్కువసేపు నీకు సలహాలు ఇవ్వడు. ఓషో అంటాడు అనమాట, వన్స్ ఇన్ ఏ వైల్ ఏ బీయింగ్ కమ్స్ యాజ్ ఏ హర్బింగర్, బట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ మ్యాన్, అదర్వైజ్ యూ విల్ లూజ్ ఆపర్చునిటీ. నీ జీవితంలో ఎవడో ఒకడు నీకు సహాయం చేయడానికి వస్తాడు, వాడు చెప్పుకోడు నీకు సహాయం చేస్తున్నాడని, వాడి స్వభావం అది. కానీ వాడు పోయినప్పుడు తెలుస్తుంది. ఈ ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే నీకు ఇది రాకపోతే తెలుస్తుంది ఎంత ఇంపార్టెంట్. అట్లా ఆ వ్యక్తి పోయినప్పుడు తెలుస్తుంది. అందుకే ఉన్నప్పుడు గుర్తించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ లైఫ్ని సెటరేట్ చేసుకోవాలి. ఇల్లు ఉన్నప్పుడే దీపం చక్కబెట్టుకోవాలి. అది పోలిక మాత్రమే. ఒక సరైన వ్యక్తితో ఉన్నప్పుడు అది గుర్తించి దాన్ని అర్థం చేసుకొని అందులో ఉన్న గుర్తించగలిగే, గమనించగలిగే, మెచ్చుకునే క్వాలిటీస్ ఉంటే అవి నీలోకి ఇంబైబ్ చేసుకొని అట్లా నువ్వు కృతకృత్యుడు అవ్వాలి. అల్టిమేట్గా నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంది? ఈ భూమి మీద ఎవ్వరు లేకపోయినా నువ్వు బతకగలిగేటువంటి ఒకానొక సామర్థ్యాన్ని తప్పకుండా సంపాదించుకోవాలి. అదర్వైజ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ వేస్టెడ్. అందుకని చాలా చేయకూడదు. ఏదైనా మొహం మార్చకూడదురా బాబు, ఎందుకంటే అది నీ ముఖ చిత్రం. అది యు ఆర్ ఏ ఫ్లవర్. ప్లెజెంట్గా ఉండు, గంభీరంగా ఉండు. ముఖం మార్చడం ఏంటి అసలు? నా జీవితంలో నాకు అసహ్యం అది. చిన్నప్పటి నుంచి చూశాను నేను అట్లాంటి వాళ్ళని వదిలేసి నేను. అందులో నా బంధువులు ఉన్నారా, నేను సింపుల్గా డ్రాప్ చేసిన. వద్దు, నాకు చెత్త ఎందుకు? వై షుడ్ ఐ? నాకు అవసరం లేదు. రాబోయే రోజుల్లో నేను పెద్ద ఇల్లు కనుక తీసుకుంటే నేను ఏకాంతంగా ఒక రూమ్ పెట్టుకొని అందులో కిచెన్ పెట్టుకొని నేను సమస్త మానవ ఫ్రీ అయిపోతుంది. అందరితో మాట్లాడతా. నాకు సంబంధించిన ఏ పనులు నేను ఎవరితో చేయించుకోకూడదని నేను కోరుకుంటున్నాను. అవసరం లేదు నాకు.
ఎవరితో నేను పని చేయించుకోండి నిరంతరం ప్లెజెంట్గా ఉండేవాడు, నిరంతరం లైఫ్ని ఒక పాజిటివ్ దృక్పథంతో చూసేవాళ్లే నా స్నేహితులు. మిగతా వాళ్ళతో మనకే సంబంధం లేదు. ఇది నేను తీసుకుంటున్న స్టాండ్, ఎవరి స్టాండ్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇది ఎట్లాంటిదంటే నేను ఈ వ్యక్తితో ఉండాలని స్టాండ్ తీసుకోవచ్చు, అది నా స్టాండు. ఆ వ్యక్తి నాతో ఉండకూడదని స్టాండ్ తీసుకో, తన స్టాండ్, పోతాడు రైట్. ఇక్కడ తప్పులు ఏమి లేవు. నీకు ఎట్లా హాయిగా ఉందో అది అన్వేషించు, ఎట్లా పడుకుంటే బాగుందో అట్లా పడుకో, ఏం తింటే అరుగుతుందో అది తిను, ఎలాంటి పని చేస్తే నువ్వు చేయగలవో అది చేయి, ఎంత రెంట్ కట్టగలవో అది కనుక్కో, నీ అవసరానికి ఏదో ఫోన్ కావాలో తెలుసుకో, అన్నీ నీకు అక్కర్లేదు, గల్లంత అయిపోతుంది. అందుకని చాలా చేయకూడదు. నేను చిన్నప్పటి నుంచి ఎవరెవరినైతే చూసిర్రో ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ జీవితాలు సంకనాకపోయినాయని నేను సభాముఖంగా తెలియజేయాలనుకుంటున్నాను. దే ఆర్ సఫరింగ్ నౌ. దానికి కారణం తెలుసా? వాళ్ళే మంచి అవకాశం ఉన్న రోజుల్లో, మంచి యవ్వనం ఉన్న రోజుల్లో మూర్ఖత్వాలకి, గొడవలకి, పనికిరాని విషయాలకి దే స్పెండ్ దేర్ టైం. ఇప్పుడు వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఒక టైం వచ్చిన నీతో ఎవరు మాట్లాడతారా, నిన్ను వదిలేస్తారు. అప్పుడు గొడవపడే మనిషి కూడా ఉన్నాడు. ఇంకా ఫ్రాంక్గా చెప్తున్నా, గొడవపడే మనిషి ఒక బ్లెస్సింగ్. అట్లీస్ట్ వాడు ఉన్నాడు, వాడిని గుర్తిస్తున్నాడు, వాడిని గెలుకుతున్నాడు. దాన్ని ఒక అవకాశంగా తీసుకో. ఎలా ప్రవర్తిస్తే గొడవ రాదో తెలుసుకో, అంతేగాని గొడవ పడకు. అనుకుంటే జీవితం ఒక ప్రయోగశాల, లేకపోతే వ్యాయామశాల. చెయ్యి, కసరత్తులు చేయి, సావు. లేకపోతే పిచ్చాసుపత్రి. నేను చిన్న ఇంటర్లో ఉన్నప్పుడు మా ఇంట్లో రాసిన, నేను ఇది ఇల్లు కాదు పిచ్చాసుపత్రిని రాసిన. ఆల్ ఆర్ మ్యాడ్ పీపుల్. మంచి ఆపర్చునిటీ, గూట్లో మంచి పుస్తకాలు ఉన్నాయి, చదవరు. ఆహా, గొడవలే కావాలి. ఇప్పుడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. వికీపీడియాలో ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ కొట్టి రాత్రి పడుకునే ముందు చదువు. ఓ 2 పేర్లు తెలుగు నీకోసం తెలుగులో కూడా పెట్టారు వికీపీడియా. చాట్ జీపీటీ తెలుగులో వస్తుంది, గ్రోకులో తెలుగులో వస్తుంది. రకరకాల విషయాలు తెలుసుకో. ఎవరికో చెప్పడానికి కాదు, నువ్వు ఎన్లైటన్ చేసుకో. ఈ కాంటెంపరీ సమాజంలో బతకడానికి అవసరమైన నాలెడ్జ్, ఇంగ్లీష్ నేర్చుకో. బట్ టైం వేస్ట్ చేస్తుంది. మా అక్క అన్నది, నాకు రెస్పెక్ట్ ఇస్తలేరు, నేను చెప్పింది ఎవరు, నువ్వు ఎవరు రాబాయి, అసలు నీ పని ఏందో అది చూసుకో ఫస్ట్. నాకైతే మస్తు పని ఉంది. ఐఎమ్ గోయింగ్ టు రైట్ 500 books ఫర్ ష్యూర్. ఇంకెంత 10 కూడా కాలే, ఇంకెంత 490. నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఐ విల్ స్కిప్ ఇన్ టు మై సైలెన్స్. ఏకాంతంలోకి ఎంటర్ అయిపోతే ఎవడెటు పోయి నాకు సంబంధం లేదు. ఎవడైతే ఆరోగ్యకరంగా నా స్నేహాన్ని, నా వర్క్ కల్చర్ని అర్థం చేసుకుంటారో వాళ్ళతో మాట్లాడతా. ఇది ఒక గ్రేస్ పీరియడ్. ఇది ఒక 2-3 ఏళ్ళు ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ వరల్డ్లీ లైఫ్. ఆ తర్వాత టాటా బై బై. ప్రపంచమే శాశ్వతం అని అనుకోకూడదు, సక్సెస్ శాశ్వతం అనుకోకూడదు. ఎవరిని బానిస అనుకోకూడదు, అట్లా చాలా అనుకోకూడదు, చాలా చేయకూడదు, చాలా. ఇవన్నీ అవసరం. ఇది ఇంకొకటి, ఏదో పుస్తకం చదివితే తెలిసేది కాదు. దాదాపు నేను చెప్పినవన్నీ చాలామంది ఆల్రెడీ చేస్తుండొచ్చు, బట్ ఎక్కడో 1-2 జరుగుతున్నాయి. దానివల్ల నీ మొహం మాడుతుంది, నీకు డిస్టర్బ్ అవుతుంది, నువ్వు అన్నం మానేస్తున్నావు, స్నానం మానేస్తున్నావు, ఎప్పుడు ఆరోపణలు చేస్తున్నావు, బ్లేమ్ చేస్తున్నావు, బాధపడుతున్నావు. దానికి కారణం ఏంది? ఫిగర్ ఇట్ అవుట్. ఇది ఎలా ఉందంటే, మోషన్స్ అవుతున్నాయి, నాకు మోషన్స్ అవుతున్నాయి, బజ్జీలు తింటున్నావు పోయి. ఆ బజ్జీలు తినుకుంటూ మాట్లాడుతున్నావు, నాకు మోషన్స్ అవుతున్నాయి సార్, నాకు మోషన్స్ అవుతుంది. ఎంత ట్రై చేసినా మోషన్స్ అవతలేవు, ఇంకో బజ్జీ సార్ బజ్జీ. అరే అదే కారణం రా డాడీ, తెలుసుకో. ఈ సమాజానికి నువ్వు ఇచ్చే ఒక బహుమతి ఏంటంటే ఫస్ట్ బీ ప్లెజెంట్. నువ్వు తర్వాత నువ్వు పని చేయకపో, సంపాదించి, ఫస్ట్ ప్లెజెంట్గా ఉండు. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను అందరికి. ఎవరెవరైతే వింటున్నారో నా మిత్రులు, ఫస్ట్ ప్లెజెంట్గా ఉండండి. ఎవరైనా తిట్టారనుకో, 1 నిమిషాల్లో దానికి జవాబు ఇచ్చి మళ్ళీ విదిన్ నో టైం ప్లెజెంట్ అయిపో. దూరం వెళ్ళిపో, వాకింగ్కి వెళ్ళిపో, గో ఫర్ ఎ లాంగ్ వాక్. ఓ మంచి పాట విను, పాట నేర్చుకో. ఓ గ్యాలరీకి పోయి పెయింటింగ్స్ చూడు. నెలకు ఒక పుస్తకం కొనుక్కొని దాన్ని చదువు. మూర్ఖులతో ఎందుకు సంభాషిస్తున్నావు? దానివల్ల ఏ ఉపయోగం లేదు.
అలాగని వాళ్ళని మూర్ఖులను కానీ నీకు సెట్ అయితే లేదు అంతే బాతకతం. అరే కొందరికి అవకాడో సెట్ కాదు, అవకాడో బ్యాడా, వాడికి పడతలేదు. అటు ఒక మనిషికి ఒకటి సెట్ అయితే లేడు, వాడు తప్పు కాదు, మనకు పడతలేదు ఆ వ్యక్తితోటి, వదిలేసి వెళ్ళిపో. వాడు కనుక తాళ్ళతో కట్టేసి నువ్వు నాతోనే మాట్లాడంటే అప్పుడు ఏదైనా చేయొచ్చు. దే ఆర్ స్మాల్ థింగ్స్. ఇంకా చెప్పాలంటే సిల్లీ థింగ్స్. అంటని చెకో చెప్తాడు, సిల్లీ అనేది చాలా బ్యూటిఫుల్ వర్డ్. సిల్లీ అంటే ఫన్నీ అని ఇన్ ఏ హెల్దీ వే, కానీ భాషలో అది కరప్ట్ అయిపోతాయి. రీసా రసోవైసా.